దర్శక ధీరుడు రాజమౌళి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాత దర్శకులుగా చరిత్రలో మిగిలిపోయిన వారి సరసన తన పేరును కూడా లిఖించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఒక ట్వీట్ ద్వారా షేర్ చేశారు. లూమియర్ మ్యూజియంలో మార్టిన్ స్కోర్సెస్ లాంటి వాళ్ళు, చాలా క్లింట్ ఈస్ట్‌వుడ్ లాంటి గొప్ప దర్శకుల సరసన ఆయన పేరు చేరింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఆయన పంచుకున్నారు. ఇటీవలే లూమియర్ థియేటర్‌ని సందర్శించాను. అక్కడ ప్రేక్షకులతో నిండిపోయిన థియేటర్‌లో నేను దర్శకత్వం వహించిన 'ఈగ', 'ట్రిపుల్ ఆర్' సినిమాల్ని ప్రదర్శించారు. తర్వాత లూమియర్ ఇన్‌స్టిట్యూట్, కేన్స్ ఫిల్మ్ డైరెక్టర్ థియరీ ప్రైమాక్స్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పారు. దాని ప్రకారం ప్రపంచంలో సినిమా పుట్టిన వీధి గుండా తనను తీసుకెళ్లారని చెప్పని రాజమౌళి వివరించారు. అక్కడ ఎందరో దర్శకుల బోర్డులతో ఒక గోడ, అక్కడ ఎర్రటి క్లాత్ పరిచినటువంటి మరొక బోర్డు చూపించారు. అది ఓపెన్ చేస్తే ఎస్ఎస్ రాజమౌళి పేరు కూడా అక్కడ లిఖించారు. ఇంత గొప్ప దర్శకుల సరసన తన పేరు లిఖించడం ఒక అరుదైన సందర్భంగా, అరుదైన గౌరవంగా రాజమౌళి ఫీల్ అవుతున్నారు. రాజమౌళి గారు తెలుగు సినిమా పరిశ్రమ ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం. ఆ స్థాయిలో ఒక దర్శకుడిగా నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి రాజమౌళి మాత్రమే. గొప్ప దర్శకులు ఎంతమందైనా ఉండొచ్చు. కానీ ప్రపంచ సినిమా, తెలుగు సినిమాని ఒక దర్శకుడి రూపంలో గౌరవించడం మాత్రం ఇదే తొలిసారి. ఇది రాజమౌళికి మాత్రమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా అరుదైన గౌరవంగా చూడాలి.